అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహణ నేపథ్యంలో తాజాగా మెదక్, నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు సైతం పాల్గొన్నారు. ఇప్పటికే వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను గ్రాండ్ సక్సెస్ చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతి ఎమ్మెల్యేకు టార్గెట్ పెట్టినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహణ నేపథ్యంలో తాజాగా మెదక్, నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు సైతం పాల్గొన్నారు. ఇప్పటికే వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను గ్రాండ్ సక్సెస్ చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రతి ఎమ్మెల్యేకు టార్గెట్ పెట్టినట్లు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. కేసీఆర్ ఈరోజు తన ఫామ్ హౌస్ లో ప్రధానంగా నిజామాబాద్ జిల్లా, అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీలు, ఈ ముఖ్యులతో సమావేశమయ్యారు. ప్రధానంగా ఈ నెల 27వ తేదీ నాడు భారీ బహిరంగ సభ వరంగల్లో నిర్వహించబోతోంది. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ, అంటే ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఉన్న నేపథ్యంలో 25వ సంవత్సరంలోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ రజతోత్సవ సంబరాల్ని కనివిని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున నిర్వహించాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఈ రోజు మనం చెప్పుకున్నట్టుగా నిజామాబాద్, మెదకు, అంతకంటే ముందు వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి వరుసగా గడిచిన 3-4 రోజులుగా కూడా నిత్యం 2 జిల్లాల చొప్పున మొత్తం సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కొంగర్ కాలంలో జరిగినప్పుడు కొంత దాదాపు 20-25 లక్షల మంది వస్తారని చెప్పేసి కొంతవరకు తగ్గినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈసారి అదే స్థాయిలో కాకపోయినా మినిమం 10-15 లక్షల దాకా వచ్చే విధంగా ఇప్పటికే ప్లాన్ చేయడం జరుగుతుంది. వాస్తవానికి హైదరాబాద్ శివార్లో గట్కేసర్లో ఈ భారీ బహిరంగ సభ ఉంటుందని కూడా ముందు అనుకున్నారు. దాని తర్వాత మళ్ళీ యథావిధిగానే వరంగల్లోనే పెట్టాల్సిన అవసరం ఉందని కూడా భావించారు. ఎందుకంటే ఉద్యమ కిల్లాగా వరంగల్ కు పేరుంది. వరంగల్ చాలా సందర్భాల్లో కూడా కీలకమైనటువంటి సందర్భాల్లో వరంగల్, కరీంనగర్ లో మీటింగ్లు పెడితే భారీగా సక్సెస్ అయినటువంటి ఉదంతాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అన్నిటికీ మిడిల్ పాయింట్ గా వరంగల్ ఉన్న నేపథ్యంలో వరంగల్లో ఈ మీటింగ్ పెట్టాలన్నటువంటి నిర్ణయానికి అయితే వచ్చారు. కనుక ఇటు నల్లగొండ నుంచి కావచ్చు, అది కరీంనగర్ లోని కొంత భాగం కావచ్చు, వరంగల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, కొంత ఖమ్మం బార్డరు, హైదరాబాద్ నుంచి కొంత రంగారెడ్డి జిల్లా నుంచి కూడా తరలించాలన్నటువంటి ఆలోచనతో కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అందుకనే ఈ వరుస మీటింగ్లు పెట్టి సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క
అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రజెంట్ 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే పార్టీ మారిన వాళ్ళు 10 మంది పోగా 28 మంది ఉన్నారు. 28 మంది కూడా టార్గెట్ పెడుతున్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులకు కావచ్చు, ఎమ్మెల్సీలకు కావచ్చు, ఖచ్చితంగా ఒక్కొక్కరు 10,000 మందికి పైగా తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. జన సమీకరణ భారీగా ఉండాలి. అదే సమయంలో ఎండాకాలం బాగా పీక్ స్టేజ్ గా ఉంటుంది. ఏప్రిల్ 27 అంటే ఆ టైంలో మజ్జిగ కావచ్చు, అదే వాటర్ కానీ, శామ్యాలు కావచ్చు, వంట విషయాలు కావచ్చు, ప్రతిదీ కూడా చాలా పిన్ పాయింట్ గా కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందుకనే ఎక్కడ కూడా లోటుపాట్లు కాకుండా అన్ని విభాగాలను, అంటే మీడియా కోఆర్డినేషన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఫుడ్ నుంచి కానీ, అలాగే అలంకరణ కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉండాల్సిన అవసరం ఉందని కూడా అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. కనుక భారీ బహిరంగ సభ మినిమం 10-15 లక్షల మందికి తగ్గకుండా ఉండేందుకు ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల వాటర్ సదుపాయం కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ గడిచిన 3-4 రోజులుగా ప్లాన్ చేయడం జరుగుతుంది. అదే సమయంలో ఆ ప్లీనరీ కూడా పెట్టాలనుకుంటున్నారు. వాస్తవానికి అంతకంటే ముందు పెట్టుకోవాలా, లేదంటే 10వ తారీఖు అన్నటువంటి చర్చ జరిగింది. కానీ 10వ తారీఖు మళ్ళీ పెట్టి 27 నాడు మళ్ళీ దానికి ఇబ్బంది అవుతుందన్న నేపథ్యంలో అంతా కూడా అక్కడే నిర్వహించుకోవాలి వరంగల్ అన్నటువంటి ఆలోచన కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నారు. మొత్తానికైతే 24 ఏళ్లు పూర్తయిపోయి 25వ సంవత్సరంలోకి వెళ్లబోతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడం, పార్టీలో సభ్యత్వ నమోదు చేయడం, అదేవిధంగా పార్టీలో పదవులు చాలా ఉన్నాయి. అదేవిధంగా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం కూడా ఫార్మాలిటీగా ఉంటుంది. ఎప్పుడైనా అధ్యక్షుడిగా కేసీఆర్ ఉంటారు. బట్ మరొకసారి ఎన్నిక నిర్వహించి కేసీఆర్ ని నామాత్రంగా అందరూ కూడా బలపరుస్తారు. అదే సమయంలో పార్టీ ఉపాధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, పార్టీ ప్రధానంగా వివిధ విభాగాలు ఉంటాయి. మహిళా విభాగం కావచ్చు, కార్మిక విభాగం కానీ, ఇలా చాలా రకాలైనటువంటి విభాగాలకు అధ్యక్షుల్ని ఎంపిక చేసుకోవడం కావచ్చు, పార్టీ సభ్యత్వ నమోదు కూడా భారీగా చేసుకోవడం, ఇన్సూరెన్స్ వ్యవస్థని బలోపేతం చేసుకోవడం కావచ్చు, ఇవన్నిటిని కూడా మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే పార్టీ మనం చూసాం ఉద్యమ కాలంలో పార్టీ దాదాపు 9-10 సంవత్సరాలు కష్టపడింది. దాని తర్వాత అధికారంలో 10 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు 1.5-2 సంవత్సరాల పాటు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది టీఆర్ఎస్ పార్టీ. అంటే దాదాపు 24 సంవత్సరాల పాటు 3 దశలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు ఈ 25వ సంవత్సరం వేడుకలు అనేది చాలా పెద్దగా నిర్వహించాలి. అన్ని జిల్లాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి పార్టిసిపేషన్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ గులాబీ దళపతి పార్టీ నేతలకు శ్రేణులకు పిలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి, రేపు కూడా మరొక కొన్ని నియోజకవర్గాలను కూడా జిల్లాలను కూడా పిలిపించుకొని మాట్లాడే అవకాశం ఉంది. ఈ రోజు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బట్ రేపు కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ లో ఉండి మిగతాది మానిటరింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వరుసగా ఈ ఉండేటువంటి ఈ 20 రోజుల పాటు అందరూ కూడా సభను సక్సెస్ చేసే విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.